మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. బయట ఎండలు మండిపోతున్నాయి. బాగా అత్యవసర పరిస్థితులు అయితేనే కానీ ఎండలోకి వెళ్ళి మనకు కావాల్సిన వర్క్స్ పూర్తి చేసుకొని రాలేకపోతున్నాం. అయితే ఇంత హాట్ సమ్మర్లో కాస్త వర్క్ చేసినా సరే బాడీ డీహైడ్రేషన్ అవ్వడం, బాగా నీరసం అవ్వడం మనకి ఎప్పుడు మనం జనరల్గా ఫీల్ అవుతున్న విషయమే. అయితే మన బాడీ ఎందుకు అలా డీహైడ్రేషన్ అవుతుంది, అసలు సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాడీ నీరసంగా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, అలాంటి విషయాలు అయితే మనతో మాట్లాడడానికి అయితే మాత్రం ఇన్వెస్టర్ కోడేరి తిరుమలరావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రశాంతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు బయట ఎండలు అయితే దంచి కొడుతున్నాయి సార్. లెక్కలో ఏదైనా చిన్న పనికి కోసం బయటకు వెళ్తే అటు నుంచి వచ్చిన తర్వాత బాడీ డీహైడ్రేషన్ అవ్వడం, కొంచెం కళ్ళు తిరగడం, నీరసం అవడం అనిపిస్తుంది సార్. ఇలాంటి సమయంలో చల్లగా డ్రింక్స్ తీసుకుంటే కాస్త ఎనర్జీ వస్తుంది, లేకపోతే ఇంకా చల్లటి పానీయాలు కానీ ఇంకేమైనా సార్ చెరుకు రసం అనిపిస్తుంది. ఎందుకు సార్? ఎందుకు అంటే యాక్చువల్గా మన శరీరం అనేది ఒక 70% నీటితో ఉంటుందండి. అవును సార్. భూభాగం కూడా 70% నీరుతో ఉంటుంది. అవును సార్. బట్ మీకు తెలుసుకోవాల్సింది, నీరు లేకపోతే కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. అవును సార్. ఓకేనండి. గాలి లేకపోతే కొన్ని నిమిషాలు మాత్రమే, ఆహారం లేకపోతే కొన్ని నెలలు. సో వాటర్కి రీప్లేస్ చేసేస్తున్నారు అందరూ. అవును సార్. దానివల్ల డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. వాటరే మెయిన్. మీరు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అన్నారు, అవును సార్, చెరుకు రసం అన్నారు, ఆ రెండు చాలా మంచివి. ఆ రెండింటిని ఈ గ్లాసులో వేసాము సార్. తాగిన తర్వాత దేంతో కడగాలి? వాటర్తోనే కడగాలి. సో వాటర్కి మించింది ఇంకొకటి లేదు. అవును సార్. మీకు వాటర్ రోజుకి పరగడుపు నీళ్ళు ఎలా తాగాలో చాలా మంది తెలియదు. పరగడుపుని లేచిన వెంట 1 లీటర్ నీరు, 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1 లీటర్ నీరు, పరగడుపుని 2 లీటర్లు తాగాలి, పరగడుపుని 2 లీటర్లు తాగాలి. పగటపూట ఎలాగా భోజనం అరగంట ముందు, భోజనం అయిపోయిన 2 గంటలకు నీళ్ళు తాగకూడదు. 2 గంటల తర్వాత కొద్దిగా నీళ్ళు తాగాలి. భోజనానికి అరగంట ముందు ఒకళ్ళు తాగలేదు, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయాణంలో అవ్వలేదు, భోజనానికి అరగంట ముందు లీటర్ నీళ్ళు తాగండి. సో వాటర్తోనే 100% క్లియర్ అయిపోతుంది. వాటర్కి ఆల్టర్నేట్గా చాలా మంది ఏం తీసుకుంటారంటే చెరుకు రసం తీసుకుంటారు. చెరుకు రసం మంచిది. 100 ml తీసుకుంటే 39 క్యాలరీస్ ఉంటుంది. అది ఎప్పుడు తీసుకోవాలి? అది ఐస్ వేసుకొని తీసుకుంటారు. అవును సార్. ఆ చెరుకు ఐస్ వేసుకొని తీసుకున్నట్టు అవ్వదు, మన ఫ్రిడ్జ్లో ఉన్నట్టే, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్ తిన్నట్టే. అవును సార్. సో ఐస్ అనేది ఎన్ని రకాలుగా తయారవుతుందో ఇప్పుడు మీకు ఆల్రెడీ టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అవును సార్. సో దాన్ని ఐస్ వేసుకొని ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ కానీ చెరుకు రసాలు కానీ ఏం తాగకూడదు. ఇక్కడ కూల్ డ్రింక్ ఆల్రెడీ అడిగాను కదా. కూల్ డ్రింక్ అనేది మీరు పళ్ళు అనేది ఏ జంతువు బ్రష్ చేయదు, ఏ జంతువు మినరల్ వాటర్ తాగదు, ఏ జంతువు మలమూత్రాలు క్లీన్ చేసుకోదు. మరి దానికి ఏ రోజు కూడా పంటి నొప్పులు వచ్చాయా? లేదు కదా. ఏ రోజైనా డిహైడ్రేషన్ అని చెప్పి సాల్ట్ వాటర్ తాగుతుంటుందా? అసలు 84 నుంచి ఏ రోజులు ఏవి కూడా సాల్ట్ తీసుకో కదా. మళ్ళీ ఎక్స్ట్రాగా నాకు సాల్ట్ లెమన్ సోడాలోని మళ్ళీ సాల్ట్ కొట్టండి, సాల్ట్ 2 స్పూన్లు ఎక్స్ట్రా వేయండి అంటారు. అసలు సాల్ట్ అనేది మన శరీరానికి రెక్కలాడి పనిచేసే వాళ్ళకి, చెమట బాగా పోయే వాళ్ళకి సాల్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలి, నీరసం వస్తుంది కాబట్టి. ఆల్రెడీ మన శరీరంలో అందరికీ సాల్ట్ శాతం ఎక్కువ అయిపోయింది. కణం చుట్టూ పొటాషియం పోయి వచ్చిందంటే సాల్ట్ ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ మీకు ఎలాగ వస్తుంది? చాలా మంది శీతల పానీయాలు అని చెప్పి ఎక్కువ వచ్చాయి కూల్ డ్రింక్స్. ఆ కూల్ డ్రింక్లో ఈ పంటిని తీసుకెళ్ళి అందులో వేయండి, ఏమవుతుంది? వాళ్ళు 15 రోజుల్లో పిప్పి అయిపోతున్నాయి. అవును సార్. 100 సంవత్సరాలైనా కానీ పాడవలేని, 150 సంవత్సరాలైనా పాడవలేని దంతాలు ఒక 15 రోజుల్లో పిప్పి అయిపోతుంటాయి కూల్ డ్రింక్లో పంటిని వేస్తే. సార్ ఇప్పుడు బాడీకి బాగా ఎనర్జీ రావడం కోసం కొన్ని రకాల గ్లూకోజెస్ సార్, గ్లూకోజ్ ఇవన్నీ నేను తప్పు పట్టిన. గ్లూకోజ్ అనేది యాజ్ అ పౌడర్, షుగర్ పౌడర్. షుగర్ ఎలా తయారవుతుంది? మనకి మంచిగా వచ్చిన అడిగారు ప్రశాంత్ గారు. షుగర్ ఎలా తయారవుతుంది? పంచదార చెరుకు రసం నుంచి బెల్లం తయారవ్వాలంటే 6 గంటలు పడుతుంది. అవును సార్. బాగా మరిగిస్తారు బయట, అందులో పాయిజన్స్ అని తయారైపోతాయి. అలాగే చెరుకు రసం నుంచి షుగర్ పంచదార తయారవ్వాలంటే 12 గంటలు వెయిట్ చేయబడాలి. అందులో ఎన్ని కెమికల్స్ వేస్తారు. సో ఆ రెండింటితోటే మీకు పైన టీలైనా, కాఫీలైనా, లేకపోతే కూల్ డ్రింక్స్ అయినా, మీ తాలూకా షేకర్స్ అయినా, జ్యూసెస్ అయినా తాగుతుంటాయి. అంతేనా? మళ్ళీ ఐస్ క్రీమ్స్ వేసుకుని తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా డీహైడ్రేషన్ పెంచేవే కానీ, బెత్తిడి నాలికని ఆనందించే కానీ, భారీ శరీరాన్ని ఇబ్బంది పెట్టేవి. సో దీనికి రీప్లేస్మెంట్ ఏంటి కావాలంటే చాలామంది టీ కాఫీలు అలవాటు. టీ కాఫీ తాగి తీసుకుంటే ఏమవుతుందంటే కాఫీలో కెఫిన్ ఉంటుంది, టీలో టీన్ పెయిన్ కిల్లర్ ఉంటుంది. మత్తు కలిగించే ఆహార పదార్థాలు ఎవరు కూడా ఈ శరీరాన్ని తీసుకోకూడదు. సో ఎప్పుడైతే తీసుకున్నారో డేంజర్ అది. కొంతమంది రెగ్యులర్గా తాగుతుంటారు సార్, ఒక టైంకి ఉండదు. టీ రెగ్యులర్
రెగ్యులర్గా రోజుకి 10 అని లేకపోతే ఈ టైం పడకపోతే అవ్వదని చెప్తారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్, అది పెయిన్ కిల్లర్. ఆ టైంకి అది పడకపోతే మీరు 150 మిల్లీగ్రామ్ తాలూకు పెయిన్ కిల్లర్ అది. ఆ టైంకి ఆ కప్ ఆఫ్ కాఫీ కానీ, కప్ ఆఫ్ కెఫిన్ కానీ, కప్ ఆఫ్ టీని కానీ పడకపోతే వాళ్ళు పని చేయలేరు. అంటే ఎక్కువ ఎండలో తిరిగి వస్తుంటారు అంటే వాళ్ళు తీసుకోవచ్చంటారు సార్ ఈ టీ కాఫీస్ లాంటి? టీ కాఫీస్ అంటే ఎవరు తీసుకోకూడదు సార్, పెయిన్ కిల్లర్స్ అవి. ఓకే. శీతాకాలంలో బాగా చలికాలంలో ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీ బాడీకి హీట్ కావాలి, ఆ టైమింగ్లో చాలా అవసరం అది. అది ఒక మెడిసిన్ లాగే తీసుకోవాలి కానీ మనం రెగ్యులర్గా దాన్ని మనం వాడకూడదు. అవును సార్. రైట్ అండి. టీ కాఫీ అనేది ఆ సమ్మర్ టీ కాఫీలు తాగరు, ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతుంది అనేసి. అవును సార్. ఇప్పుడు మనకి సమ్మర్లో కావాల్సింది ఏంటనేది కాకపోయినా మిగిలిన టైంలో కూడా మత్తు కలిగించే ఆహార పదార్థాలు ఏవి కూడా ఈ సిస్టమ్కి పనిచేయదు. అది ఫస్ట్. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అయినా లేకపోతే మీరు ఓఆర్ఎస్లు అయినా పైన దొరికే XYZ కూల్ డ్రింక్స్ అంటే గ్లూకోజస్ అమ్ముతుంటారు, లేకపోతే నాకు ఇది తాగగానే చాలా ఫుల్ ఎనర్జీ అయిపోతుంది అంటారు. ఆ ఎనర్జీ లాంటిది వచ్చేది ఏంటంటే మీకు మార్కెట్లో ఇక్కడ ఎవరికి దొరకలేనిది ఫ్రీ మిక్స్. అంటే ఎంతమందికి ఏంటంటే బూస్ట్ ఇచ్చేది, వెయిట్ బాగా రిడ్యూస్ అయ్యేది, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచేది, మెదడుని యాక్టివ్ చేసేది, 3 సెకండ్లోనే శరీరంతో పని లేకుండా మెదడుని రీఛార్జ్ చేసేది తేనండి. గుర్తుపెట్టుకోండి ఏంటండి, 3 సెకండ్లో మీకు బాగా సెలైన్ లాగా ఉపయోగపడేది ఏంటండి, తేనె. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తేనె చాలా మంచి ప్రోడక్ట్. తేనె 3 సెకండ్లో మెదడుకి గ్లూకోజ్ అందిస్తుంది. 5 స్పూన్లు చప్పరించేయండి, 200 ml వాటర్ తాగింటే సెట్ అయిపోతుంది. ఆ విధంగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. దీనికన్నా మేజర్ వర్కౌట్ ఏంటంటే మేజర్ వర్కౌట్ మీకు నేను చెప్తున్నాను ఎప్పుడు కూడాను. మనకి ఇప్పుడు తేనెలు పట్టుకొని తిరగడాలేరు, ఇవన్నీ చేయలేరు. అలాగే కూల్ డ్రింక్స్ని తప్పించుకోలేరు, టీ కాఫీ మానమంటే మానలేరు, అలాగే గ్లూకోజ్ మానమంటే మానలేరు. దానికి ఆల్టర్నేట్గా వరల్డ్ వైడ్గా దీనికి కూడా రీసెర్చ్ చేసి ఒక 500 మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి కాఫీ బదులు, కాఫీ అనేది కెఫిన్ ఉంటుంది కాబట్టి ఈ కాఫీ గింజలు మొదట ఎలాగ ఉంటాయి, పచ్చగా ఉంటాయి. గ్రీన్ కాఫీ గింజలు తెచ్చుకోండి, దాన్ని వరల్డ్ ఫేమస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చక్కగా అది ఫ్రీ మిక్స్లో కల్పించాడు. అలాగే లెమన్ ఫ్లేవర్. అవును సార్. లెమన్ ఫ్లేవర్ కామన్. అట్ ది సేమ్ టైం అది ఏం చేస్తుంది అంటే వెయిట్ని బాగా తగ్గించేటట్టు చేస్తుంది. ఇందులో సైన్స్కి ఉపయోగపడే సైంటిఫిక్ వర్డ్స్ 2-3 ఉన్నాయన్నమాట. ఆ 2 వివరంగా తెలుసుకొని వెయిట్ బాగా రిడ్యూస్ అవ్వడానికి, ఫ్రీ మిక్స్ అవ్వడానికి, అది మీరు రెగ్యులర్గా భోజనానికి అరగంట ముందు ఎప్పుడైనా తీసుకున్నా, ఇప్పుడు మీరు ఎండ నుంచి వచ్చారు, విపరీతంగా 40 degrees ఉంది, 45 ఉంది, కావాలి ఇమ్మీడియట్గా కలుపుకొని విత్ ఇన్ సెకండ్లు ఎక్కడైనా కానీ మీరు జర్నీ చేస్తున్నారు, ఎక్కడ బాడీకి ఎనర్జీ ఇస్తుంది అంటారు. మీకు చెప్తున్నాను కదండి, తేనె 3 సెకండ్లోనే మెదడుకి గ్లూకోజ్ అందేటట్టు చేస్తుంది. అలాగే తేనె జర్నీలో పట్టుకుని వెళ్ళాం కదా, తేనె మించిన ఐటమ్ లేదు కదా వరల్డ్లో. తేనెను మించేటట్టు ఐటమ్ నేను ఇస్తున్నాను ఇప్పుడు. రైట్ అనండి. అది వరల్డ్ వైడ్గా ప్రూవెన్ చేయబడింది. సైంటిఫిక్గా కొన్ని అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి అందులో. ఓకే, అలాంటి ఇంగ్రీడియంట్స్తో తయారయ్యి 500 మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి WHO అప్రూవల్ చేసి చాలా మందికి ఫ్రీ మిక్స్ హ్యాపీగా ఇమ్మీడియట్గా మీరు ఎన్ని జర్నీ చేయండి, నడుస్తూ వెళ్ళండి, ఎండలో ఉండండి, ఇంటికి వచ్చారు, ఇంటి దగ్గర ఇంకా ఫ్రెష్ అయ్యే ముందు ఒక అరగంట ముందు రీఛార్జ్ అవ్వాలి, బాగా యాక్టివ్ అవ్వాలి. ఎండలో మీరు 45 degreesలో తిరగండి, ఇది వేసుకొని ఎండ అనిపించదు మీకు, అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎనీ టైం జస్ట్ ఒక 200 ml వాటర్ ప్యాకెట్ కట్ చేయడం, కలుపుకోవడం, హ్యాపీగా తాగేయడం. ఈజీ టు రెడీ, ఈజీ టు డ్రింక్. అట్ ది సేమ్ టైం పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు. ఇది ఇంకా ఆకలి బాగా పుట్టేటట్టు చేస్తుంది, ఆకలి బాగా పుట్టేటట్టు చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు జింజర్ ఉంటుంది ఇందులో, కంపల్సరీ కావాలా లేదండి అల్లం వల్ల వచ్చే లాభాలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు. దగ్గులు, కఫాలు, మీరు పంచదార బెల్లాలు తీసుకుంటే పైన దగ్గులు, కఫాలు ఫ్రీగా వస్తాయి. ఇక్కడ జింజర్ ఉంటుంది కానీ ఏమవుతుందండి, మీకు హ్యాపీగా అసలు ఉన్న దగ్గులు, కఫాలు ఎంతవరకు తిన్న పంచదార బెల్లాలను కూడా అవుట్ చేసేస్తుంటారు. షుగర్ లెవెల్స్ని నార్మల్ చేస్తుంది. షుగర్ ఫ్రీ ఇది, ఫుల్ షుగర్ ఫ్రీ. రైట్ అండి. అట్ ది సేమ్ టైం ఇది మీకు ఓరల్ కేర్ని అంటే దాని నోటి దుర్వాసనను కూడా అద్భుతంగా మీకు వర్కౌట్ చేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. పొట్ట బాగా ఉన్న వాళ్ళకి పొట్ట సగం కట్ చేస్తుంది, లేడీస్కి అయినా జెంట్స్కి అయినా. అలాగే వెరీ ఎనర్జెటిక్, ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అసలు మెదడుకి టక్మన ఆక్సిజన్ అందిస్తుంది, 3 సెకండ్లోనే గ్లూకోజ్ అందిస్తుంది. తేనె కన్నా ఫాస్ట్గా పనిచేసే ఐటమ్ ఏదైనా ఉందంటే మన దగ్గర ఉంది. చూపిస్తారు సార్? యా షూర్. ఇప్పుడు మీరు ఏం లేదు, జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న కప్పు ఇలా తీసుకుంటారు. అవును సార్. రైట్, ఇలా కప్పులో మీరు ఏం లేదు, సింపుల్ వాటర్ ఇలా వేసుకోండి. ఎనీ టైం ఇలా తీసుకుంటారు. దీన్ని మీరు ఎలా చేస్తారంటే సింపుల్గా ఇలాంటి ఫ్లేవర్ని మీరు హ్యాపీగా, వరల్డ్ ఫేమస్ ప్రోడక్ట్ అండి,
దీన్ని మీరు ఇలాగ ఈజీగా తీసుకోవడానికి చేతితో కూడా ఇలా చేసుకోవచ్చు, కత్తిరి పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు, హ్యాపీగా అయిపోతుందండి. జస్ట్ దీన్ని ఇలా వేసుకోవడం అంతే, ఫ్రీ ఫ్లోర్. ఈ పౌడర్ వేసుకోండి సార్ అంతే. ఇది వరల్డ్ ఫేమస్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే దాన్ని జస్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఇలా కలుపుకుంటాము, ఇలా షేక్ చేసేసుకుంటాము, చిప్ చేసి తాగేయడం అంతా అయిపోయింది. ఇంకా ఆకలి బాగా పుట్టేటట్టు చేస్తుంది, ఎప్పుడైతే ఆకలి పుడుతుంది, ఆకలి పుట్టలేని వాళ్ళకి ఆకలి బాగా పుడుతుంది, హ్యాపీగా అయిపోతుంది అంతే. దీన్ని కట్ చేసేటప్పుడు కూడా చక్కగా దాన్ని మనం ఇలా చేతితో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ విత్ లెమన్ ఉంటుంది, జింజర్ ఉంటుంది, గ్రీన్, అన్ని బాడీకి కావాల్సిన అన్ని ఔషధాలు అన్నీ ఉంటాయి సార్. 100% ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయండి. ఆకలి బాగా పుట్టించాలి, డిహైడ్రేషన్ ఇవన్నీ నార్మల్ అయిపోతుంది. ఫస్ట్ చిప్పుతోటే మీకు డిహైడ్రేషన్ అవుట్. ఓకేనండి. అట్ ది సేమ్ టైం ఎనర్జెటిక్గా ఉంటారు, తాజాగా ఉంటారు, వెయిట్ బాగా తగ్గేటట్టు ఉంటుంది. స్మెల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేది. చూడండి ఎంత తాజా అవుతారో, స్మెల్కే సగం ఫ్రెష్నెస్ వస్తుందా లేదండి? వస్తుంది సార్. తాగండి, నోట్లో పెట్టారు కదా. ఎలా ఉంది సార్? ఇంతవరకు మీరు ఇలాంటిది చాలా మంది కూడా ఇలాంటి ఎనర్జీ డ్రింక్ని ఇంత ఎంజాయ్ చేసేది ఎప్పుడైనా ఉందా? ఫ్రెష్గా ఉన్నారా లేదా? బాగుంది సార్. గ్రీన్ టీ తాగిన ఫ్లేవర్ వస్తుంది, అల్లం తిన్న ఫ్లేవర్ వస్తుంది, విత్ గ్రీన్ టీ కూడా ఉంటుంది. ఇది డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ గింజలు, పచ్చని కాఫీ గింజలు చాలా కాస్ట్లీ మార్కెట్లో, చాలా తక్కువ. మౌత్ ఫ్రెష్నెస్ ఇంకా మీరు ఎన్నైనా చెప్పచ్చు, మీకు మాట్లాడాలి. కానీ మొదట మీరు కూర్చుని అడిగే డిహైడ్రేషన్ అంతా రికవర్ అయిపోయిందా లేదా, ఇంకా తాజా వచ్చిందా లేదా, యాక్టివ్ అయ్యారా లేదండి? వెరీ యాక్టివ్ ఎనర్జెటిక్ స్పెషల్ ప్రోడక్ట్ అండి ఇది ప్రశాంత్ గారు. రైట్ నౌ కాల్ టు తిరుమల్. థ్యాంక్ యూ సార్. రైట్, గ్రేట్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.